హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మంచి బ్లౌజ్ ప్యాటర్న్తో వచ్చేసానండి. అది కూడా మగ్గం మీద చేసుకునే హెవీ డిజైన్ నార్మల్ నీడిల్తో ఎలా చేసుకోవాలన్నది ఈజీగా చూపిస్తానండి. ఇది హెవీ డిజైన్ అనమాట. అంటే మగ్గం వర్క్ స్టైల్లో చేసే డిజైను మనం నార్మల్ నీడిల్తో ఇప్పుడు ఎలా చేయాలన్నది చూపిస్తాను. ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ డిజైన్ చూసారా? ఇవి చూసే ఉంటారు. ఇది మిర్రర్ వర్క్ డిజైన్ అండి. ఇది హ్యాండ్స్కి హెవీ డిజైన్ అనమాట. ఇది బీడ్స్తో చేశాను. ఈ సపరేట్ వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ, అంటే 2 వీడియోస్ అనమాట. ఈ నెక్ ప్యాటర్న్ ఒక వీడియో, ఈ హ్యాండ్స్ ప్యాటర్న్ ఒక వీడియో చేశాను. ఇవి మీరు ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. లేదంటే ఎండ్ స్క్రీన్లో కూడా యాడ్ చేస్తాను, వీడియో లాస్ట్లో చూడండి. ఇంకా నా ఛానల్లో మిషన్ ఎంబ్రాయిడరీ డిజైన్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్, అంటే మిర్రర్ వర్క్ డిజైన్స్ చాలా ఉన్నాయండి. మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒక్కసారి ఛానల్ చెక్ చేసేయండి, మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. మీకు కనుక ఏ వీడియో నచ్చినా సరే కామెంట్ చేయండి. కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదని చాలామంది అంటున్నారు కదండి. లేదండి, అన్ని కామెంట్స్కి నేను ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇస్తాను. అంటే కొంచెం లేట్గా అయినా సరే రిప్లై ఇస్తానండి. ఏమన్నా వీడియో చేయండి, అది చేయండి, ఇది చేయండి అంటే ఇప్పటి వరకు నేను అలా చేసిన వీడియోస్ ఇవన్నీ కూడానండి. ఈ డిజైన్ చేయండి, ఆ డిజైన్ చేయండి అని చెప్పేసి కామెంట్లో అడుగుతారు కదా, అలా చేసిన వీడియోసేనండి ఇవన్నీ కూడా. మీకు కూడా ఏమైనా డిజైన్స్ చేయాలి, నేను ఎలా చేస్తానన్నది చూడాలని అనుకుంటే మీరు కామెంట్ చేయొచ్చు. ఓకేనండి, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు మీరు కనుక నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, లేదంటే వీడియో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో చెప్పాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చే ఉంటారు, కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలా చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వర్క్ చేయడానికి ఏమేమి మెటీరియల్ కావాలనేది ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్, నార్మల్ కాటన్ థ్రెడ్ నీడిల్ తీసుకోవాలండి, ఇవి బీడ్స్ కుట్టుకోవడానికి. నెక్స్ట్ కుందన్స్ తీసుకోవాలి, 3 రకాలు తీసుకోవాలండి. రెడ్ కలరు, గ్రీన్ కలరు, గోల్డ్ కలర్ కుందన్స్ తీసుకోవాలి. ఈక్వల్ సైజెస్ అనమాట, అంటే 0 సైజ్ కుందన్స్. తర్వాత బీడ్స్, గోల్డ్ కలర్ బీడ్స్, కొంచెం పెద్ద సైజ్ బీడ్స్, ఇవి చాలా చిన్న సైజు 0 సైజ్ బీడ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ గోల్డ్ కలర్ జర్దోసి తీసుకున్నాను, ఇది సాఫ్ట్ జర్దోసి అండి. ఈ కుందన్స్ అవి స్టిక్ చేసుకోవడానికి గ్లూ తీసుకోవాలి. ఇవేనండి ఈ వర్క్ చేయడానికి. ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ డిజైన్ డ్రా చేస్తున్నానండి. ఒక లైన్ వేసుకుని కింద వైపు డిజైన్ డ్రా చేస్తున్నాను వైట్ పెన్సిల్తో. బ్లౌజ్ మీద పెట్టి వేసుకునేటప్పుడు వైట్ కార్బన్ యూస్ చేసి వేయండి. వేసినట్లయితే అన్నీ ఈక్వల్గా వస్తాయి, డిజైన్ నీట్గా వస్తుంది. ఈ ఒక్క డిజైన్ పేపర్ మీద పెట్టి వైట్ కార్బన్తో వేసారంటే మొత్తం బ్లౌజ్ అంతా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ థ్రెడ్ వర్క్ చేసుకోవడానికి గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకుని నీడిల్లోకి ఎక్కించుకోవాలి. నీడిల్లోకి 2 వరుసలు దారం ఎక్కించుకోవాలండి, అంటే 2 వరుసల దగ్గర 3 వేసుకోవాలి. ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ ముందుగా లైన్ డ్రా చేస్తుంది కదండి, ఒక సైడ్ కార్నర్ నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలి. ఇక్కడ గొలుసు కుట్టు వేసుకోవాలి ఫస్ట్. అంటే నీడిల్ని మనం ఎక్కడైతే తీసామో అలా క్లాత్తో ఇలా పైకి తీసుకోవాలండి. ఇదే గొలుసు కుట్టు అంటారు. మళ్ళీ ఈ గొలుసులోంచి మళ్ళీ ఇంకో గొలుసు వేసుకోవాలి. ఇలా కంటిన్యూగా ఈ లైన్ అంతా కుట్టేసుకోవాలి. మొత్తం అంతా ఇలా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు నార్మల్ కాటన్ థ్రెడ్ నీడిల్లోకి ఎక్కించుకోవాలి. 2 వరుసల దారం ఎక్కించుకోవాలండి. నెక్స్ట్ గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకోవాలండి. ముందుగా చూపించాను కదా 0 సైజ్ బీడ్స్, ఇవి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ గొలుసు కుట్టు వేసాం కదా ముందుగా, ఆ పక్క నుంచే నీడిల్ని పైకి తీసుకోవాలి. అస్సలు గ్యాప్ లేకుండా పక్క నుండే తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పూసల్ని ఎక్కించుకోవాలి. ఇలా ఒకేసారి ఎక్కించేసుకోవచ్చండి, ఒక్కొక్కటి కుట్టుకొని అవసరం లేదు, ఒకేసారి ఎక్కించుకుని కుట్టేసుకోవచ్చు. కాకపోతే మనం థ్రెడ్ వర్క్ చేసాం కదా, ఆ పక్క నుండే వేసుకోవాలి, అస్సలు గ్యాప్ కనిపించకుండా వేసుకోవాలి. ఈ పూసల చివరి నుంచి నీడిల్ కిందకి దింపాం కదా, ఇప్పుడు ఈ పూసల మధ్యలో నుంచి కుట్లు వేసుకోవాలండి. ఇలా వేసుకున్నట్లయితే ఇవి పైకి లెగకుండా ఉంటాయి. ఈ చివరి వరకు మధ్యలో టకాలు వేసేసాం కదా. వేసేసిన తర్వాత ఇప్పుడు పూసలో నుంచి, అంటే చివరనున్న పూసలో నుంచి తీసుకోవాలండి. ఇక్కడ నీడిల్ తీసుకుని ఈ పూస దగ్గర నుంచి ఇలా ఎక్కించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బీడ్స్ ఎక్కించుకోవాలండి. ఇలా ఎక్కించుకున్నట్లయితే మనకి అస్సలు గ్యాప్ లేకుండా వస్తుంది. ఇప్పుడు ఇది కూడా అలానే కుట్టేసుకున్నాము. నెక్స్ట్ ఈ లైన్ పక్క నుండే కుందన్ స్టిక్ చేయడం కోసం గ్లూ పెట్టుకోవాలండి, డాట్స్ లాగా. ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి గ్లూ పెట్టిన చోట.
ఇదిగోండి మొత్తం లైన్ అంతా ఇలా స్టిక్ చేసేసాం కదా. ఇది కొంచెం డ్రై అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పక్క నుండే ఇంకొక లైన్ బీడ్స్ కుట్టుకోవాలండి. ముందు చూపించాను కదా గోల్డ్ బీడ్స్, అవే 0 సైజ్ బీడ్స్ మళ్ళీ ఎక్కించుకుని కుట్టుకోవాలి. ఈ పూసలు కుట్టుకునేటప్పుడు టాకాలు మాత్రం అసలు మర్చిపోకుండా వేసుకోవాలి. ఇదిగోండి ఈ లైన్ కూడా ఇలానే కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ముందు వేసుకున్న గోల్డ్ కలర్ థ్రెడ్ 2 వరుసల దారం ఎక్కించుకుని మళ్ళీ గొలుసు కుట్టు వేసుకోవాలండి. ఈ పక్క నుండి అసలు గ్యాప్ లేకుండా ఈ పూసల పక్క నుంచి వచ్చేలాగా వేసుకోండి. ఇదిగోండి గొలుసు కుట్టుతో ఈ లైన్ అంతా వేసేసాం కదా. ఇప్పుడు ఇక్కడ డిజైన్ చేశాను చూడండి. ఈ డిజైన్ ఒక కార్నర్ నుంచి ఇలా నీడిల్ని పైకి తీసుకోవాలి. అదే సేమ్ కలర్ థ్రెడ్, గోల్డ్ కలర్ థ్రెడ్ 2 వరుసల దారం అండి. ఈ అవుట్లైన్ అంతా గొలుసు కుట్టుతో ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ చివరిన నీడిల్ కిందకి దింపేసుకోవాలి. దింపేసుకుని లోపల ఉన్న ఇంకొక రౌండ్ ఉంది కదండి, ఆ రౌండ్ కూడా అవుట్లైన్ అంతా ఇదే థ్రెడ్తో కుట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా చివరి వరకు కుట్టేసుకున్న తర్వాత నీడిల్ని కిందకి దింపేసుకుని వెనక వైపు ముడి వేసేసుకోవాలండి. నెక్స్ట్ కుందన్ స్టిక్ చేద్దాము. దానికోసం ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ మధ్యలో నుంచి గ్లూ పెట్టుకోవాలి. ఇలా డాట్స్ లాగా 0 సైజు కుందన్ స్టిక్ చేయడం కోసం ఇక్కడ రెడ్ కలర్ కుందన్స్ స్టిక్ చేస్తున్నాను. ఈ కుందన్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచుకొని స్టిక్ చేసుకోవాలి. ఈ మధ్యలో మళ్ళీ జాదోసిని కుట్టుకోవాలి. ఇలా అంటించేసుకున్నాం కదా. ఇప్పుడు జాదోసిని కట్ చేసుకోవాలి. ఇవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. అంటే కుందన్కి గ్యాప్లో కుడతాం కదా, ఇవి సైజ్ చూసుకుని చిన్న సైజ్ కట్ చేసుకోవాలి. ఇవి డ్రై అయిన తర్వాత మాత్రమే కుట్టుకోవాలండి, లేదంటే కుందన్స్ కదిలిపోతాయి. ఇది కుట్టుకోవడానికి నార్మల్ కాటన్ థ్రెడ్ 2 వరుసల దారం నీడిలోకి ఎక్కించుకోవాలి. ఈ లైన్ అంతా జదోసి స్ట్రింగ్స్ని కుట్టుకున్నాం కదా. ఇక్కడ ఈ రౌండ్ అంతా కూడా అలానే కుట్టేసుకోవాలి. ఇదిగోండి కుట్టేసిన తర్వాత నెక్స్ట్ గ్రీన్ కలర్ కుందన్స్ తీసుకోవాలి. ఇవి కూడా 0 సైజ్ కుందన్సేనండి. వీటిని స్టిక్ చేసుకోవడానికి ఈ గ్యాప్లో గ్లూ పెట్టుకోవాలి. ఇలాగా 3 కుందన్స్ అంటించడానికి 3 డాట్స్ పెట్టాను. ఇక్కడ కుందన్స్ స్టిక్ చేసేసుకోవాలి. ఈ కుందన్ రౌండ్కి సరిపడా జదోసిని కట్ చేసుకోవాలి. ముందుగానే కుందన్కి ఒక సైడ్ నుంచి నీడిల్ని పైకి తీసుకుని ఇలాగ జదోసిని ఎక్కించుకోవాలండి. ఎక్కించుకుని మనం ఎక్కడైతే నీడిల్ని పైకి తీసామో అక్కడి నుంచి కిందకి దింపేసుకోవాలి. ఇప్పుడు ఇది రౌండ్ వస్తుంది, అంటే డ్రాప్ షేప్లో వస్తుంది. ఇప్పుడు దీన్ని లాక్ చేయడానికి కుందన్కి అటు సైడ్ నుంచి ఈ జదోసి మీద నుంచి కిందకి ఒక కుట్టు వేసుకోవాలి. అటు సైడు ఇటు సైడు కూడా 2 కుట్లు వేసుకోవాలండి. ఇది ఇలాగకుండా పైకి లాగకుండా ఉంటుంది. ఇలా కుట్టుకున్నాం కదా, మిగతా కుందన్స్ కూడా అలానే కుట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా కుట్టేసాం కదా. ఈ డిజైన్ రౌండ్ అంతా కొంచెం గ్యాప్తో ఒక పెద్ద సైజు పూస, తర్వాత ఒక చిన్న సైజు పూస ఎక్కించుకుని ఇలా కుట్టుకోవాలి. పైన డాట్స్ పెట్టాం కదా, ఇక్కడ రౌండ్గా జదోసి కుట్టుకొని ఈ మధ్యలో కూడా ఒక పెద్ద పూస వేసుకొని కుట్టుకోవాలి. ఈ రౌండ్ షేప్ మిడిల్లో కుందన్స్ ఇలా స్టిక్ చేసుకోవాలండి. ఒకదాని తర్వాత ఒకటి స్టిక్ చేసుకుని ఇక్కడ కూడా మనం మధ్యలో ఎలా కుట్టుకున్నామో అలానే ఇక్కడ కూడా జదోసి కుట్టుకోవాలి రౌండ్గా. ఇదిగోండి ఇలా కంప్లీట్ చేసుకున్న ప్యాటర్న్ డిజైన్ చూడండి. ఇటువంటి మంచి ప్యాటర్న్స్ మీతో షేర్ చేస్తున్నందుకు ప్లీజ్ లైక్ చేయండి.
థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.